యేసుక్రీస్తు నామములో మీకందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క చక్కటి ఆత్మీయ ఆహారం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా స్వాగతిస్తూ ఉన్నాను. మీరందరూ చాలా బాగున్నారని భావిస్తూ ఉన్నాను. చక్కగా నిద్రపోయి ఉన్నారా? నిద్ర లేచిన తర్వాత దేవుని యొక్క వాక్యము చదువుకొని దేవునితో మాట్లాడి ఉన్నారని భావిస్తూ ఉన్నాను. చాలాసార్లు దేవుని దగ్గర మనం కనిపెట్టుకోవడం అనేది చాలా ఈజీగా అనిపించదు కాదు. ప్రార్థన చేస్తూ ఉన్నావు కానీ దేవుడు వెంటనే జవాబు ఇవ్వాలని ఆశపడుతూ ఉంటావు కాదు. నిజమే, సీరియస్గా ప్రార్థనలో ఉండేటువంటి వారు ఇలా కోరుకుంటారు. అయితే ఒక మాట చెప్పనా, సీరియస్గా ప్రార్థన చేసేటువంటి వారు వాళ్ళకి ఇంకొక స్ట్రెంగ్త్ ఏంటో చెప్పమంటారా? కనిపెట్టేటువంటి అనుభవం. ఎప్పుడన్నా ప్రార్థనలో కనిపెడుతూ ఉన్నావా? దేవుని కోసం నువ్వు వేచి ఉంటూ ఉన్నావా? చూడండి, ఈ మాట హబక్కూకు ఉన్న దినాలలో మనం చూసినట్లయితే కల్దీలు అన్ని జనులు వచ్చేసి వాళ్ళని ఏలుతారనేసి ప్రభు సెలవిచ్చినప్పుడు చాలా బాధపడిపోతాడు. ప్రార్థన చేస్తాడు, అంటాడు, ప్రభువా ఎన్నాళ్ళ వరకు నేను ప్రార్థన చేయాలి అని అడుగుతూ ఉంటాడు. ఒక రోజున ఏమనుకున్నాడు అనంటే, ఇలా ప్రార్థన చేసుకుంటూ దేవుడు ఏం ఆన్సర్ ఇవ్వకపోతే ఒక రోజున ఈ రీతిగా అనుకుంటాడు. చూడండి, హబక్కూకు గ్రంథంలో చూస్తే 2వ అధ్యాయము 1వ వచనాన్ని మనం గమనిస్తే, ఆయన నాకు ఏమి సెలవిచ్చునో నా వాదం విషయమై నేనేమి చెప్పుదునో చూచుటకై నేను నా కావలి స్థలము మీదను గోపురము మీదను కనిపెట్టుకొని ఉందననుకొనగా. సోదరుడు, కనిపెడుచు ఉన్నావా ప్రార్థనా జీవితంలో? ప్రభు వెంటనే సమాధానం ఇవ్వాలని ఆశపడుచు ఉన్నావే. అయితే ప్రభు కొన్నిసార్లు వెయిట్ చేయమని చెప్పినప్పుడు నువ్వు వెయిట్ చేయగలుగుతున్నావు? అసలు ప్రభు కోసము నిజంగా మనం వేచి ఉంటే ఎంత స్ట్రెంగ్త్ ఉంటుందో నీకు తెలుసా? అసలు చూడండి, యెషయా గ్రంథంలో చక్కటి మాట ఉంటుంది. 40వ అధ్యాయం, యెషయా గ్రంథం 40వ అధ్యాయము 31వ వచనాన్ని గమనిస్తే, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తదురు, సొమ్మసిల్లక నడిచిపోవదురు. యెహోవా కొరకు నువ్వు ఎదురు చూచేటువంటి వ్యక్తివైతే, నీ ప్రార్థనలో నువ్వు గట్టిగా ప్రభు కోసం నువ్వు వేచి ఉంటే ఆయన నీకు ఎంత శక్తి ఇస్తాడనంటే, పక్షిరాజు రెక్కలు చాపి పైకి ఎగిరినట్టుగా అంతగా ఎగిరింపజేసేటువంటి అనుభవంలోకి తీసుకుని వెళ్తాడు. సొమ్మసిలో మంచి స్ట్రెంగ్త్ పొందగలుగుతావు. అయితే నీ ప్రార్థనలో ఉన్న స్ట్రెంగ్త్ ఏంటో చెప్పమంటారా? వేచి ఉండడము ఎంత శ్రేష్టకరమైందనంటే, దావీదు యొక్క జీవితంలో కూడా మనం చూసినట్లయితే చూడండి, కీర్తన గ్రంథంలో 40వ కీర్తన 1-2 వచనాలు గమనిస్తే, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటేని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను, నా పాదముల బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. ప్రియ సోదరుడా, చాలాసార్లు మనం ఎందుకు ఫెయిల్ అవుతామో చెప్పమంటారా? ప్రార్థనా జీవితంలో ఈ వేచి ఉండడం మనకు చేతకాక. కొన్నిసార్లు మనం ఏమని ప్రార్థన చేస్తామంటే, ప్రభు ఇది అయిపోవాలి అని అనుకుంటూ ఉంటాం. చూడండి, చాలాసార్లు మనము దేవుని యొక్క సన్నిధిలో కనిపెట్టుకోకుండా ఒక ఇల్లు కొనేస్తాం, తర్వాత బాధపడిపోతూ ఉంటాం. కొన్నిసార్లు మనము నిజంగా దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోకుండా, దేవుని యొక్క చిత్తం కోసం కనిపెట్టకుండా పెళ్లి చేసుకుంటూ ఉంటాము, తర్వాత చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం. మన ప్రయాణాల్లో కూడా మరి చాలా కష్టాలు ఎదుర్కొంటూ ఉంటాం. దేవునికి చిత్తము లేకపోతే దేవుని కోసం మనం వెయిట్ చేయకుండా, దేవునికి అనుమతి మనం పొందకుండా మన ఇష్టానుసారంగా చేస్తూ ఉంటాము. కాబట్టి ప్రార్థనా జీవితంలో వేచి ఉండడం అనేది చాలా శ్రేయస్కరమైన సంగతి మనము భావించేటువంటి వారంగా ఉండాలి. ప్రియమిత్రమా, ఈ రోజు నుంచి నువ్వు వేచి ఉండు. దేవుని యొక్క చిత్తము తెలియకపోతే వేచి ఉంటే దేవుడు ఖచ్చితంగా నీకు తెలియపరుస్తాడు. ఆనాడు హబక్కూకు ఆ రీతిగా ఉన్నప్పుడు చక్కటి మాట అన్నాడు తెలుసా? ప్రభు తను దర్శించి ఏమన్నాడనంటే, హబక్కూకు నీవు ఏదో తొందరపడుచున్నావు కానీ నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు అని సెలవిచ్చాడు. అంతేకాకుండా ఇదిగో నువ్వేవో మాట్లాడుచూ ఉన్నావు కానీ భూమి అంతా కూడా
మరి నా యొక్క మహిమతో నింపబడి ఉన్నది కాబట్టి నువ్వు సంతోషించు. ఏమి అన్యాయం ఏం జరగటం లేదు, అన్ని చక్కగానే జరుగుతూ ఉన్నాయని సెలవిచ్చాడు. మూడవదిగా నా సన్నిధిలో మౌనంగా ఉండడం నేర్చుకో హబక్కూకు అని చెప్పాడు. ప్రియ సోదరి సోదరుడా, ఈ ఉదయకాలం ఒక్కసారి నువ్వు ఆలోచించే, ఎంతసేపు దేవునికి సన్నిధిలో నువ్వు వేచి ఉంటూ ఉన్నావు. వేచి ఉండడం అనేది, కనిపెట్టడం అనేది చాలా వండర్ఫుల్ స్ట్రెంగ్త్ని ఇస్తుందన్న సంగతి నువ్వు తెలుసుకున్నట్లయితే, వేచి ఉన్నప్పుడు ప్రభు నీతో మాట్లాడతాడు. ఆయనకు సమయం ఇచ్చినట్లయితే ఆ సమయంలో వచ్చి ఖచ్చితంగా నిన్ను సంప్రదిస్తాడు దేవుడు. హబక్కూకుని సంప్రదించలేదా? దావీదు జీవితంలో ఎన్నిసార్లు కనిపెడితే దేవుడు వచ్చి అతనికి చక్కటి ఉపయోగం ఇచ్చి అపాయం నుంచి తప్పించాడు దేవుడు. చక్కటి జీవితాన్ని తనకి ఇచ్చాడు. అలాగే నీకు ఇవ్వాలని ఆశపడుచున్నాడు. కానీ తొందరపడి మన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. ఎప్పుడు తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. వేచి ఉండు. దేవుడు యొక్క మాట నీకు అర్థం కాకపోతే అలాగే వేచి ఉన్నట్లయితే దేవుడు నీతో మాట్లాడతాడు. నీకు చక్కగా ఆయన వాక్యము ద్వారా, తన యొక్క ఆత్మ ద్వారా నీతో మాట్లాడి నీకు దారిని ఏర్పాటు చేస్తాడు. అయితే కనిపెట్టడం అనేది మనం నేర్చుకోవాలి. ప్రార్థనలో శ్రేష్టమైనది ఏంటంటే కనిపెట్టడం. అలా కనిపెడతావు నేను భావిస్తూ ఉన్నాను. కనిపెట్టి నిర్ణయం తీసుకో, దేవుని చిత్తం తెలుసుకో. అంతేగాని తొందరపడి కనిపెట్టుకోకుండా ఉండి తొందరపడ్డావంటే చాలా నష్టపోతాం. కాబట్టి ఈ రోజున అది జ్ఞాపకం చేసుకో. రండి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా దేవ, కృపగల మా రక్షక, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాము తండ్రి. నాయనా, మీ సన్నిధిలో మేము కనిపెట్టేటువంటి అనుభవంలోకి మమ్మల్ని తీసుకొని వెళ్ళండి అయ్యా. మీ మేలులతో ఈ దినాన్ని మమ్మల్ని తృప్తిపరచండి తండ్రి. ఎల్లప్పుడూ నాయన మీ చిత్తం కోసం మేము కనిపెడుచు, నీ ద్వారబంధం ఎదుట ప్రభువా మీ యొక్క వాక్కుల కోసం మేము కనిపెట్టేటువంటి వారిగా కృప చూపించి మమ్మల్ని వర్ధిల్లింప చేయవలసిన వేడుకుంటూ, ఇది నా ఆశీర్వాదాలతో మా శ్రోతలందరినీ కూడా దీవించవలసిందిగా వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుచు ఉన్నాము తండ్రి. ప్రియ సోదరి సోదరుడా, ఈ యొక్క పరిచర్ను అనేక మందికి పరిచయం చేయాలని నేను భావిస్తున్నాను. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ వన్స్ అగైన్.